తెలుసా? నేను కొన్ని సందర్భాల్లో కొంచెమే చెప్పి నేను క్లోజ్ చేశాను, చెప్పలేదు పూర్తిగా. ఆదివారపు ఆరాధనలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనమే విగ్రహారాధన చేస్తాం. ఎక్కడికి వచ్చి? మందిరానికి వచ్చి కూర్చున్నటువంటి నేనే, మీరే విగ్రహారాధన చేస్తాం. ఆ విగ్రహాలంటే జనరల్గా మీకు తెలిసినటువంటి భాషలో చెప్పండి. విగ్రహాలు దేంతో తయారు చేస్తారు? మట్టితో, ఇంకా ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. విగ్రహాలు వెండితో చేస్తారు, బంగారంతో చేస్తారు, ఇత్తడితో, రాగితో, ఇంకా అనేకమైనటువంటి. ఇప్పుడు ఈ చెక్క ఉందనుకోండి, దీన్ని కూడా విగ్రహం చేయొచ్చు మనం. అదే దేవుడు కూడా పూజించవచ్చు కదా. మరి దేవుడు ఆ యొక్క జీవగ్రంథం నుంచి మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఈ లోకంలో మీరు బ్రతుకుతున్నంత వరకు కూడా విగ్రహాలకు భయపడకండి అనుకుని దేవుడు చెప్తున్నా. ఏ విగ్రహాలు అంటావి? ఒకసారి మీ యొక్క లేఖనం తీయండి. యెరెమీయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం, పేజ్ నెంబర్ 636. పేజ్ నెంబరు. అవి తాటి చెట్టు వలె ఉన్నవి, అవి తిన్నగా ఉన్నవి, అవి పలకము నడవనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకూడదు అని దేవుడు చాలా అద్భుతంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా? మళ్ళా నేను చదువుతుంది వినండి. అవి తాటి చెట్టు వలె పుణ్యగా ఉన్నవి, అవి పలుకము నడవనేరు కనుక వాటిని మోయవలసి వచ్చెను. విగ్రహాలంట అవి పలకవు, మాట్లాడవు, వాటిలో చలనం ఉన్నది కనుక వాటిని చూసి మీరు అస్సలు భయపడకండి అనుకుని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే పలకవు, మాట్లాడవు, కదలకూడదు విగ్రహాలు. అంటే మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాల్లో ఏమీ ఉండదు కదా. మరి ఇలాగ మనం ఆ రోడ్డు మీదకి వెళ్తే ఎవరైనా దిగటూసారు అనుకోండి, ఒక 6 నిమ్మకాయలు, 6 ఉల్లిపాయలు, కొబ్బరికాయ ఏదో పెట్టారు అనుకో, కేసు అది మేము దాటారా? మీరు దాటాం. ఎందుకంటే అది దిగటూసారు బాబు, అది ఆగదాంతో నీకేమైనా మెంటల్ అయ్యేట, అది కానీ దాటామనుకో, ముట్టుకున్నాం అనుకో, ఏదొకటి మనకి అంటేస్తుంది అనే ఉద్దేశం ఎప్పుడైతే మనలో ఉందో ఖచ్చితంగా ఆ ముగ్గులో, ఆ నిమ్మకాయలో, ఆ కొబ్బరికాయలు ఏదో ఉందని నువ్వు ధృవీకరించినట్టే కదా. కనుక మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలను చూసి మీరు భయపడకండి అన్నప్పుడు నేను చాలా సందర్భాలు చూసాను. మా అమ్మకు బాగులేనప్పుడు కేజీకి తీసుకెళ్తే కొబ్బరికాయ కొడతారు కదా పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు, అవి దాటి నట్టానికి చాలా చాలా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు అనమాట. ఇలా వెళ్ళిపోయాడు, అలా వెళ్ళిపోయాడు అనమాట. అంటే మరి అక్కడ అంటే మనుషులలో ఎంత నాగరికతకి లోబడిపోయి జీవిస్తున్నారన్నది మనకు అర్థమవుతుంది. అంటే ఆచారానికి ఎంత బలమైనటువంటి ఇంపార్టెన్స్ మనుషులు ఇస్తున్నారు. క్రైస్తవులైనప్పటికీ కూడా నేను ఎవరి కోసమో మాట్లాడట్లేదు. దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారు, ఆత్మీయ జీవితంలో పరిగెడుతున్నటువంటి వారే ఈ రకమైనటువంటి శక్తి లేనటువంటి ఆత్మ భక్తి చేస్తున్నటువంటి వారు అన్నమాట. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు?
మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలకు మీరు భయపడకండి అనుకుని దేవుడు మాట్లాడుతున్నారు. ఆదివారపు ఆరాధన అసలు జనరల్ గా మొట్టమొదటి ఆరాధన అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ జరిగిందనేది మీకేమైనా గుర్తుందా? దేవునికి నిష్పక్షపాతంగా జరిగినటువంటి ఆరాధన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగింది అనేది మీకేమైనా జ్ఞాపకం ఉందా? దైవజనులు చాలా సందర్భాల్లో చెప్పే ఉంటారు, కాకపోతే మనము ఏవి అవసరమో అవి ఉంచాం, ఏవి అనవసరమో అవి పెడతాం. చెప్పండి, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? లేదు. సరే, అందుకే నేను అంటాను, క్రియ లేని విశ్వాసం అంటే ఏంటి? మృతం కదా. మరి ఆయన ఆధ్యాత్మిక జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనము ఒకటి కాకపోయినా 100లో 1 సమాధానం చెప్పినటువంటి వారుగా ఉండాలి కదా మందిరంలో. అలా చెప్పట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు మనిషికి మాత్రమే మనిషిలాగా బ్రతుకుతున్నావు, కానీ హాస్పిటల్లో వెంటిలేటర్లో పడుకున్నటువంటి పేషెంట్తో సమానం కదా. వాడు మనిషే, కానీ ఆడికి చిక్కితే లేగడు, మాట్లాడితే కేకలైతే లేగడు, ఆడికి పుట్టుగా లేగడు. ఎందుకంటే ఎక్కడున్నాడు? కోమలో ఉన్నాడు. అలాగే క్రైస్తవుడి జీవితం కూడా ఎన్ని ఆదివారాలు మనం మందిరానికి వచ్చి దైవజనులు చెప్పుతున్నటువంటి మాటలు 100లో 2 మనకు ఇందులో దాచుకోకపోతే చాలా బాధకరమైనటువంటి సందర్భం అది. కనుక ఆదివారపు ఆరాధనలో వచ్చినటువంటి మాటలు 1-2 మన హృదయంలో ముద్రించి అవి దాచుకొని దినము కూడా అవి మనం జ్ఞాపకం చేసుకునే వాళ్ళగా మన జీవితాలు ఉండాలి. కనుక బైబిల్లో మొట్టమొదటి ఆరాధన నిష్పక్షపాతంగా ఆరాధించు అని ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. మరి కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే ఒకటి యాడ్ అవుతుంది, పూర్ణ మనస్సుతోనూ ఆరాధించారు. తర్వాత ఉన్నాయి బలముతోనూ వివేకముతోనూ అన్నీ ఉన్నాయి, కానీ ఇందులో ప్రాముఖ్యంగా ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆరాధించాలని దేవుడు మాట్లాడుతున్నాడు కదా యోహాను సువార్తలో. మరి రిఫరెన్స్ చేద్దాను, కానీ యోహాను సువార్తలో దేవుడు చెప్తున్నాడు పూర్ణ ఆత్మతోనూ సత్యముతోనూ మనస్సుతోనూ నువ్వు ఆరాధన నా యొక్క మందిరానికి వచ్చి నువ్వు చేయాలని దేవుడు మాట్లాడాడు కదా. అది నాకు తెలిసి ఎప్పటి వరకు ప్రపంచంలో ఎవరి జీవితంలో జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకరి జీవితంలో అయితే మాత్రం 100కి 10% జరిగింది. అంటే 100కి 110% జరిగింది అనమాట. అదే మొట్టమొదటి ఆరాధన బైబిల్లో నిష్పక్షపాతంగా దేవునికి వెళ్ళిందనమాట. ఎవరు తెలుసా? హేబేలు కూడా ఉంది, కానీ దానికంటే కొంచెం మెజారిటీ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే అబ్రహాము కుమారునికి బలిమ్మని తీసుకొచ్చాడు కదా, ఇస్సాకుని. అయితే బైబిల్లో చెప్పండి, ఇస్సాకు బాబులు వారు అబ్రహాము ఇస్సాకి మోయాబు పర్వతం మీద బలిచ్చాడా లేదా? వెరీ గుడ్ అమ్మా. ఇంకా చెప్పండి, అబ్రహాము మోయాబు పర్వతం మీదకి ఇస్సాకును తీసుకెళ్ళి బలిచ్చాడా లేదా? బలిచ్చాడని చేయాలంటే 1 2 3 4 5 6 7. నువ్వు ఉండయ్యా ఇస్తాడు, నువ్వు ఉండయ్యా అంటే నువ్వు మళ్ళీ సమాధానం చెప్పేస్తాను. నేనేమంటానంటే ఆ వాస్తవంగా, ఎందుకంటే ఆత్మ శక్తిలో
లేనటువంటి వారు, ఆత్మ అనుభవంలో లేనటువంటి వారు, ఆత్మ వివేచనతో భక్తి చేయనటువంటి వారు అబ్రహాముకి బలి ఇవ్వలేదని. అమ్మ నువ్వు బాధపడి తల్లి, ఎందుకంటే చిన్నదాని కనుక నీకు అనుభవం వస్తుంది పెద్ద అవుతుంది. అలాగే వాస్తవంగా ఏమనుకుంటామంటే అబ్రహాముకి ఆ మోయాబు పర్వతం మీదకి ఆ ఇస్సాకును అబ్రహాము తీసుకెళ్ళి బలి ఎక్కడ ఇచ్చాడండి? దేవుడు ఆపేసి ఇంకొక పొట్టేని తీసుకొచ్చి బలిమని ఇప్పుడు ఇంకెక్కడ బలి ఇచ్చారు? చాలా సందర్భాలు ధైర్యంగా ఈ వర్తమానం మీకు చెప్పే ఉంటారు, ఖచ్చితంగా చెప్తారు. ఎక్కడ బలి ఇచ్చాడు బాబు, నువ్వు ఇంకా వ్యతిరేకంగా చెప్తున్నావు మాట అనుకొని మీరు మాట్లాడచ్చు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి ఇచ్చేశాడు, నరికేశాడమ్మా. మామూలుగా కాదు, నరికేదా లేదా? అబ్రహామును మనం ఆదికాండము 12వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆయన దేవుని అబ్రహాము పిలుచుకున్నప్పుడు అంట 75 సంవత్సరాలు ఆయన. ఎవరికి? అబ్రహాము. అప్పటి నుంచి కూడా దేవుడు నువ్వు పిల్లలేని బాధపడక అబ్రహాము, నీకు నేను అద్భుతమైనటువంటి గర్భఫలాన్ని ఇస్తాను, ఆ గర్భఫలం చేతే అనేక జనాన్ని నువ్వు సృష్టిస్తావు, నీకు ఒక మంచి రాజ్యాన్ని, ఒక మంచి దేశాన్ని నేను అనుగ్రహిస్తాను ఆ గర్భఫలం ద్వారా అనుకుని దేవుడు అబ్రహాంతో 75 సంవత్సరాలకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎంత ఇచ్చాడు కదా? ఇచ్చారా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ 75 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు, ఆయనకు 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుడు నేను ఇస్తానంటే ఆ యొక్క 25 సంవత్సరాలు కూడా అబ్రహాము ఆయనతో స్నేహితులు వలె ఆ యొక్క బంధాన్ని కొనసాగించాడు. ఎవరు? అబ్రహాము. ఎవరితో? దేవునితో యొక్క స్నేహ బంధం అనేది చాలా అద్భుతంగా కొనసాగించాడు. ఎవరు పుట్టినంత వరకు? ఇస్సాకు పుట్టినంత వరకు కూడా ఆ యొక్క 75 నుంచి 100 సంవత్సరాలు అంటే ఈ యొక్క 25 సంవత్సరాలు కూడా ఎంత అద్భుతంగా దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అసలు 75 సంవత్సరాలు అంటే పిల్లలు కలగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు 45-50 క్రాస్ అయితేనే పిల్లలు పుట్టాలంటే చాలా రేర్, ఛాన్సెస్ ఉండవు మ్యాక్సిమం. అలాంటిది 75 అంటే ఖచ్చితంగా వాళ్ళకి 50% ఛాన్సెస్ అయినా ఉండకపోవచ్చు. కానీ ఆ టైంలో దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడంట చాలా నవ్విందా లేదా? ఏ ఊరిలో ప్రభావం నువ్వైతే కాటికెళ్ళి పోలీసులు మాకెళ్ళి నవ్వింది కదా. అయినా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ స్టాండ్ మీద అబ్రహాం అయితే మాత్రం ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 25 సంవత్సరాలు అయితే ఉన్నాడు. స్టాండ్ మీద చాలా బలంగా ఉన్నాడు. ప్రభువా నిజమైనటువంటి ఏదైతే వాగ్దానం చేశావో నా జీవితంలో ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తావు ప్రభువా అనుకొని చాలా అద్భుతమైనటువంటి కనెక్షన్ అనేది దేవునితో ఉంది. ఎవరికి? అబ్రహాం. అయితే ఎప్పుడైతే దేవుడు ఇస్సాకును ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు అనుగ్రహించాడో మెల్లమెల్లగా కుమారుడు పట్ల ఏం కలిగింది? ప్రేమ కలిగింది. మెల్లమెల్లగా కుమారుడు పట్ల అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ. ఇంతవరకు దేవునితో అద్భుతమైనటువంటి కనెక్షన్ ఉన్నటువంటి అబ్రహాము ఇప్పుడు ఆ కనెక్షన్ అంతా ఎటువైపు డైవర్ట్ అయింది? కుమారుడు వైపు డైవర్ట్ అయింది. కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నీ కుమారుని నాకు తీసుకొచ్చి బలర్పించు అన్నప్పుడు మొదట్లో విన్నప్పుడు షాక్ అయి ఉంటాడు. ఇప్పుడు నాకు పెళ్ళై 5 years అవుతుంది కదా, నాకు ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు అనుకో, దేవుడు వాళ్ళకి పిలిచిన వెంటనే నేను తీసుకెళ్ళగలనా? కొందరు చెప్తారు ఎందుకంటే తీసుకెళ్ళమండి, ఎందుకంటే రక్త మాంసములు కలిగినటువంటి మనము
ఆత్మ సంబంధులుగా ఒకేసారి డిసిజన్ తీసుకోవాలనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందులో నాకు తెలిసి ఒకవేళ నాలుగు ఒక 5-10 సంవత్సరాల పిల్లలు ఇవ్వనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ దేవుడు టక్కన అప్రయించి ఒక 1 year తర్వాత అడిగాడు అనుకో, ఖచ్చితంగా ఒప్పుకోదు మనసు. ఒకవేళ ఒప్పుకున్నప్పటికీ కూడా ఎంతో బలవంతంగా, అంటే 100కి 99% ఉండాలనే ఉంటుంది. ఇంకా 1% మాత్రం మనకు తప్పదు, ఇంకా దేవుడు కదా ఇచ్చేయాలి అని ఉంటుంది. కనుక అబ్రహాము అంటే విన్యంటే షాక్ అవ్వచ్చేమో, కానీ అది నిర్వర్తించడంలో మాత్రం సందేహం అనేది లేదు. అబ్రహాము యొక్క కుమారుని నాకు తీసుకొచ్చి బలిపించయ్యా అనుకోని అన్నప్పుడు ఆయన తీయండి ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం, పేజ్ నెంబరు 16. తన పనివారితో మీరు కాటితో ఎక్కడ ఇక్కడి నేను మీ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పులు కత్తిని పట్టుకొని పోయింది. చాలు, నేను మళ్ళా చదువుతాను. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. మీరు అక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. అక్కడ దేవుడు నువ్వు తీసుకొచ్చి బలితో అబ్రహాము అనుకుని చెప్పినప్పుడు, మరి అక్కడ అబ్రహాముకు బలి చేస్తే తిరిగి రిటర్న్ వచ్చేది ఎవరు వస్తారు? ఇద్దరు వస్తారా, ఒకరు వస్తారా? తన పని వారితో మీరు ఈ గాడిదతో ఎక్కడైనా ఉండు, ఎవరే బాబు మీరు ఎక్కడే ఉండండి, నా కుమారుడు అయినటువంటి ఇస్సాకు నేను కొండ మీదకి వెళ్ళి. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పని వారికి తెలియదు పైకి వెళ్ళి ఏం జరుగుతుందో అనేది. అర్థమవుతుందా మీకు? అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళకి తెలియదు, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత జరగాల్సినటువంటి సంఘటన ఏంటనేది వాళ్ళకి తెలియదు. కానీ ఎంత విశ్వాసంతో అబ్రహాం పలుకుతున్నాడు తెలుసా? మీరు ఎక్కడే ఉండండి, పైకి వెళ్ళి మేము దహన బలి అర్పించేస్తూ తిరిగి మా ఇద్దరం కిందికి వస్తాం అనుకొని అబ్రహాము మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఆలోచించండి, పైకి వెళ్ళాల్సింది ఇద్దరు, తిరిగి ఇస్సాకుని దహన బలి అర్పించిన తర్వాత రావాల్సింది ఎవరు? అబ్రహాం ఒక్కడే కదా. మరి ఇద్దరు మరలా వచ్చేస్తామంటే సింగులర్ ప్లూరల్, అది సారీ ఇంగ్లీష్ లో ఏంటంటే సింగులర్ ప్లూరల్ అంటే ఏకవచనము బహువచనము. అంటే అక్కడ బహువచనము వాడాడు అనమాట. ఎవరు? అబ్రహాం. వచ్చేస్తాము, వస్తాము, దహన బలి అర్పించి తిరిగి కిందికి వచ్చేస్తాము, మీరు ఎక్కడే ఉండి వెయిట్ చేయండి అనుకోని అబ్రహాం యొక్క పనివారితో చెప్తున్నాడు. ఆ క్షణమే ఇస్సాకుని ఏం చేశారు తెలుసా? అబ్రహాము నరికేశాడు. ఎక్కడ నరికాడు? తన మనస్సులో నరికేశాడు. తన కుమారుడు రక్త సంబంధం, ఆయన రక్తంతో స్వయాన పుట్టినటువంటి కుమారుడిని ఎక్కడ నరికేశాడంట? తన హృదయంలో నరికేశాడు. తన హృదయంలో ఇక నా కుమారుడు లేడు అని డిసైడ్ చేసేశాడు. తన కుమారుడు ఇక నాతో పాటు ఉండడు, దేవునికి అర్పించేశాడు అనుకొని సంపూర్ణమైనటువంటి ఆత్మతో, బలముతో, వివేకముతో హృదయంలో మీరు ఏం చేశాడంట? నరికేశాడు కుమారుడిని. చెప్పండి, మందిరానికి వస్తున్నటువంటి మనము చాలా అద్భుతమైన మాట ఇందాక దైవజనం చెప్పినదే అంటున్నాను. ఆత్మీయ జీవితానికి వచ్చిన తర్వాత నువ్వు ఏమి వదులుకున్నావు, ఆయన కోసం నువ్వేం విడిచిపెట్టావు. ఏ సాక్ష్యం చెప్పాలంట? మన రక్షణ సాక్ష్యం అనేది మనం బ్రతుకున్నంత వరకు కూడా ఏ పని కోసం బయటకు వెళ్తామో, ఏ ప్రయాణంలో బస్సులో ఉంటామో, ఎక్కడెక్కడికైతే నువ్వు తిరుగుతావో, నీకు వీలైతే సందర్భము దొరికినప్పుడు ఏం చేయాలంట? నీ రక్షణ సువార్తను అన్యులైనటువంటి వారికి నువ్వేం చెప్పాలంట? నీ యొక్క రక్షణ సువార్త అనేది చెప్పాలి.
కనుక అబ్రహాముని ఆ పని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చేశారంట? నరికేశారు. హృదయంలోనే రక్త సంబంధాన్ని ఏం చేశారంట? ఆ యొక్క పని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే తెంపేశారు. అసలు అబ్రహాం ఇస్సాకు బలిపరిచింది మోయాబు పర్వతం మీద కట్టెల మీద పెట్టి నరకాల్సింది కాదు. అంటే జనరల్ గా మనం అనుకుంటాము, బలివ్వలేదు కదా, ఎక్కడ బలిచ్చాడు, దేవుడు ఆగమన్నాడు, నువ్వు ఏమనగా బాలుడిని పక్కన ఇంకొక పొట్టేలు తీసుకొని అర్పించన్నారు కదా, ఎక్కడ బలిచ్చాడు, ఎక్కడ నరికాడు బాబు, నువ్వు పిచ్చి మాట్లాడుతావు. నీకు ఆత్మ సంబంధంగా జీవించినట్లయితే యాకోబు 2:22 నుంచి మీరు దీన్ని కనెక్ట్ చేసి చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. మానవుడు జీవితంలో ఎక్కడ మన యొక్క స్థితిని చంపాలంట? మన హృదయంలో చంపాలి. ఒక నలుగురు తాగుచుతో తిరుగుతున్నామంటే వాళ్ళు స్నేహము చేయకుండా స్టాప్ చేసేస్తే చావదు. ఒక నలుగురు వ్యభిచారంతో తిరుగుతున్నాం,